బాప్తిస్మిచ్చి యోహాను ఈ భూమి మీదకు వచ్చింది యేసుక్రీస్తు వారి మార్గమును సరళము చేయుటకు. అనేకులకు దేవుని గూర్చిన వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు ఆయన యొక్క భూమి మీదకు వచ్చి ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను అను యేసుక్రీస్తు వారు మంచి స్నేహితులు. ఎలా అంటే యోహాను గారు ఒక మాట పలికి ఉన్నారు. ఆ మాట ఏమిటి అంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రతి ఒక్కరికి బాప్తిస్మిచ్చి యోహాను ఒక సువార్థికుడని తెలిసి ఉన్నది. దేవుని మార్గం సరళం చేయుటకు, బాప్తిస్మిచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడని ప్రతి ఒక్కరికి ఎరిగి ఉన్నది. ఇక్కడ మరి తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు తన స్నేహితుడైన యేసుక్రీస్తు గురించి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎందుకనగా ఆయనే వెలుగై ఉన్నాడు. ఇక్కడ యోహాను యొక్క గుణం చూడాలి. తన స్నేహితుడు హెచ్చింపబడుతూ ఉంటే తను తగ్గవలసి ఉందని ప్రభు చెప్తున్నాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన స్నేహితుల్లో కూడా చదివే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. వారందరూ మనకన్నా పై స్థాయిలో ఉన్నప్పుడు మనం మత్సరపడకూడదు. మనము తగ్గవలసిన సమయంలో తగ్గాలి, ఎక్కవలసిన సమయంలో ఎదగాలి. కాబట్టి మన స్నేహితులు కానీ, మన శత్రువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, లేదా మన బంధుమిత్రులు కానీ హెచ్చింపబడుతుంటే హెచ్చనివ్వండి. మనము తగ్గవలసి ఉన్నవారు కనుక మనం తగ్గించుకొని వారిని హెచ్చిద్దాం. మనం ఎటువంటి సమయంలో తగ్గాలో, ఎక్కడ నెగ్గవలసిన వాడో తెలిసిన వాడే జ్ఞానవంతుడని సామెత ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, యోహాను గారు ఎలా అయితే తన స్నేహితులు హెచ్చింపబడుతూ ఉంటే ఆనందపడి సంతోషపడి ఉన్నాడు. తను ఒక మాట అంటూ ఉంటాడు, నాకు సంతోషము పరిపూర్ణమైనది అని చెప్పి. కాబట్టి మనము కూడా మన సంతోషం పరిపూర్ణం అవులాగన మన స్నేహితులు హెచ్చింపబడుతూ ఉంటే మనం తగ్గవలసి ఉండవలసింది. మనం వారికి సహాయం చేద్దాం, వారిని నడిపిస్తూ వద్దాం. కాబట్టి యోహాను గారికి ఉన్న గుణం మనం కూడా అలవర్చుకొని దేవుని సన్నిధిలో ఇంకా గొప్పగా వాడబడదాం. ఆమెన్.